మన రక్తం, ఊపిరితిత్తులు, చివరికి మన గుండెల్లో కూడా. మైక్రోప్లాస్టిక్స్ ఇప్పుడు కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, మన శరీరాలపై జరుగుతున్న ఒక భయంకరమైన దాడి. అయితే దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన మార్గాన్ని కనిపెట్టారు. అసలు ఈ ప్లాస్టిక్ కణాలను పట్టుకోవడం ఎందుకు కష్టమో తెలుసా? ఇవి 5 మైక్రోమీటర్ల కంటే చిన్నవి. అంటే ఇవి ఒక జుట్టు మందం కంటే కనీసం 10 నుంచి 20 రెట్లు చిన్నవి. మన కంటికి కనిపించవు, సాధారణ ఫిల్టర్లకు దొరకవు. అందుకే ఇవి నేరుగా మన రక్త ప్రవాహంలోకి చేరిపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి మన శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన 3D ఇంటర్వైన్డ్ హైడ్రోజెల్ను రూపొందించారు. ఇది సాధారణ ఫిల్టర్ లాంటిది కాదు. ఇందులో చిటోసన్, పాలీవినైల్ ఆల్కహాల్ మరియు పాలీనిలిన్ అనే 3 రకాల పాలిమర్ నెట్వర్క్ ఉంటుంది. దీని వెనక ఉన్న అసలు ఇంజనీరింగ్ ఏంటంటే, ఈ జెల్లో కాపర్ సబ్స్టిట్యూటెడ్ పాలిఆక్సోమెటాలేట్స్ను కలిపారు. దీనిపై సూర్యరశ్మి లేదా యూవీ కిరణాలు పడగానే ఒక రసాయన చర్య జరుగుతుంది. ఇది ప్లాస్టిక్ కణాలను కేవలం ట్రాప్ చేయడమే కాదు, వాటిని పూర్తిగా నశింపజేస్తుంది. ప్రయోగశాల పరీక్షల్లో ఈ హైడ్రోజెల్ పీవీసీ మరియు పాలీప్రోపలిన్ వంటి మైక్రోప్లాస్టిక్స్ను దాదాపు 95% వరకు తొలగించింది. ఇందులో ఒక ప్రత్యేకమైన ఫ్లోరోసెంట్ డై కూడా ఉంది. ఇది ఎంత ప్లాస్టిక్ను పట్టుకుందో కాంతి ద్వారా మనకు తెలియజేస్తుంది. ఇది కేవలం సముద్రాలను శుభ్రం చేయడం గురించి మాత్రమే కాదు. 2026లో గ్లోబల్ స్టార్మ్ ప్రోగ్రాం ద్వారా మానవ శరీరంలోని ప్లాస్టిక్ ప్రభావాలపై పరిశోధనలు జరుగుతున్న తరుణంలో భారతీయ శాస్త్రవేత్తల ఈ ఆవిష్కరణ మన పర్యావరణాన్ని మరియు మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఒక కీలక మైలురాయి కానుంది.